హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో చాలా ఆరోగ్యకరమైన ఇడ్లీలు అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది ది బెస్ట్ అండి. చక్కగా ఇలా చేసుకోవచ్చు. దీనిలో మన అటుకులు కానీ పెరుగు కానీ ఈనో సోడాలు ఏమీ వాడలేదండి. చాలా చక్కగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం చిన్న టీ గ్లాస్ అండి మినపగుళ్ళు, నేను మినపగుళ్ళు ఉన్నాయి నానబెడుతున్నాను. దానికి 2.5 కప్పులు గోధుమ రవ్వ అనమాట. ఇడ్లీ రవ్వ బదులుగా గోధుమ రవ్వ వేసుకోండి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఒంటికి. ఇవి రెండు శుభ్రం కడిగేసుకొని నానబెట్టుకుందాము. ఈ రవ్వలో కొంచెం పిండి ఉంటే కనుక పోయిద్ది. కొంచెం నీళ్ళు పోసుకోండి. రవ్వలో ఎక్కువ నీళ్ళు పోయొద్దు, మునిగే వరకు పోయండి చాలు. మినపగుళ్ళు కూడా చక్క 2-3 సార్లు కడిగేసుకుని మంచినీళ్ళు పోసుకుందాము. ఒక 2 గంటలు నానబెట్టుకుని సరిపోద్ది అనమాట. ఇది చూడండి, 2 గంటల తర్వాత రవ్వ చక్క నీళ్ళు పీల్చేసుకుంది. ఈ గుళ్ళు ఒకసారి కడిగేసుకుని మిక్సీలో వేసేసుకుందాము. ఆ మినపగుళ్ళలోకి 1.5 గ్లాస్ నీళ్ళు అనమాట. ఏ గ్లాస్తో పప్పు నానబెట్టామో అదే గ్లాస్తో మంచి మెత్తగా మిక్స్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకున్నాక ఈ రవ్వని మనం పిండుకుని ఆ మినపిండిలో వేసేసుకుందాము. పిండుకోవాలండి. మీరు రవ్వ నానబెట్టేసుకోవచ్చు. దానిలో కొంచెం ఉప్పు. ఇది చాలా త్వరగా అయిపోద్ది అనమాట. నైట్ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, రవ్వ వేసేసుకోండి. మీరు ఒక 2-3 గంటలు వేసుకోవాలనుకుంటే కనుక నానబెట్టుకోండి. ఇలాగా పిండి కలిపిన తర్వాత ఒక 3 గంటలు నానబెట్టుకుందామండి దీన్ని. మన ఆవిరికుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. అంతే బలంతో ఉంటుంది. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. చూడండి, 3 గంటల తర్వాత దీనిలో నేను ఏమి కలపలేదండి. సోడా కానీ ఈనో కానీ అలాంటి ఏమి వేయద్దు. ఇడ్లీ ప్లేట్లు కొంచెం నీళ్ళతో కడిగేసుకుని ఇలా ప్లేట్లో వేసేసుకుందాము. స్టవ్ మీద ఆవిరికి పెట్టాను నీళ్ళు. దానిలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పావు గంట మీడియంలో పెట్టుకుంటే సరిపోయిద్దండి. చూడండి, ఒక పావు గంట తర్వాత ఉడికిపోయింది అనమాట. మంట మీడియంలో పెట్టుకోండి. హై కానీ లో కానీ పెట్టకుండా. చూడండి ఎలా ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇలా చేసుకుని చక్కగా తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం అటుకులు కూడా వేయలేదు, దీంట్లో ఏం వేయలేదు. మనం వేసిన చాలా మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఏ చట్నీతోనే తినచ్చు. దీనికి నేను టమాటా పచ్చడి, పుదీనా చట్నీ 2 వేసాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.